బాన్స్వాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రంలో ప్రత్యేక తెలంగాణ కోసం మొట్టమొదటిసారిగా ప్రాణాలర్పించిన ముదిరాజ్ పోలీస్ కిష్టయ్య 15వ వర్ధంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీస్ కిష్టయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ముదిరాజ్ సంఘాల నేతలు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం పోలీస్ కిష్టయ్య చేసిన ప్రాణత్యాగం మరవలేదని డిసెంబర్ 1ని సెలవు రోజు ప్రకటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సాయిలు ముదిరాజ్, నిజామాబాద్ జిల్లా యూత్ అధ్యక్షులు గణేష్, నిజామాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వరూప, షహీద్, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, మనోహర్, ముదిరాజ్ సంఘ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మొదటి అమరుడి యొక్క వర్ధంతిని నేడు గవర్నమెంటు దాన్ని హాలిడేగా ప్రకటించాలని మేము ముదిరాజుల తరపు నుంచి కోరుతున్నాము. అట్లనే ముదిరాజులను కూడా వెనుకబడ్డ వర్గానికి చాలా ఉంది, దాన్ని బీసీడీలో నుంచి బీసీఏలోకి తీసుకురావాలనేసి మేము మా ముదిరాజుల తరపు నుంచి కోరుతున్నాము. దీని మీద దయచేసి గవర్నమెంటు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మన దీనికి ఇచ్చారో ఆయన దీన్ని మన తెలంగాణ లోపల ముదిరాజులకు ఏ నుంచి బి నుంచి ఏ తీసుకొస్తే మేము ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతామనేసి మనం చేస్తున్నాం. జై పోలీస్ కిష్టయ్య 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము ముదిరాజులము రాష్ట్రం తెలంగాణలో చూసినట్టయితే చాలా ఎక్కువ జనాభా ఉన్న ముదిరాజులు ఈరోజు తొలి దశ పోయి మలి దశ కోసం పోలీస్ కిష్టయ్య ఆన్ డ్యూటీలో ఉండి నవంబర్ 30 తారీఖు నాడు కాల్చుకోడి మళ్ళీ నాతోనైనా ఈ తెలంగాణ ఉద్యమం వస్తుందని ఈ తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి పోలీస్ కిష్టయ్యకు జోహార్ తెలియజేస్తూ, మరియు తెలంగాణ ఇచ్చినప్పుడు కేసీఆర్ ఏదైతే మాట ఇచ్చారో మేము కూడా వాగ్దానాలు చేశాము, చాలా ఉద్యమాలు చేసినాము. కాబట్టి అలా కూతురికి ఎంబీబీ సీట్ ఇచ్చి కూడా అలా కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. వారికి కూడా మా కులం తరపున మా ముదిరాజుల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క మా కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ముదిరాజులు మరియు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హుస్సేన్ గారు, మా జెడ్పీటీసీ శంకర్ పటేల్ గారు, మరియు ఇక్కడ ఉన్న ఇప్పుడే నూతనంగా ఎన్నుకోబడిన ఏఎంసీ చైర్మన్ గారు, మరియు కొట్టం మధుకర్, పత్తి లక్ష్మణ్ గారు, మరియు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.